ఫర్బిడెన్ రైస్ ఆర్ బ్లాక్ రైస్, ఇంకా తమిళ్లో ఏదో అంటారు నాకు తెలీదు. అసలు ఫర్బిడెన్ అనే నేమ్ ఎందుకు వచ్చింది అంటే వన్స్ కొన్ని కంట్రీస్లో ఒకానొకప్పుడు ఓన్లీ రాయల్ ఫ్యామిలీస్ మాత్రమే తినేవాళ్ళు అంట ఈ రైస్ని, నార్మల్ ప్రజలు తినడానికి అలౌ లేదంట. అందుకని ఫర్బిడెన్ రైస్ నేమ్ వచ్చింది. ఇవి వచ్చేసి బ్లాక్ రైస్ అనమాట. చాలా అంటే చాలా హెల్దీ, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అండ్ నార్మల్ వైట్ రైస్తో పోలిస్తే కొంచెం చూయిగా ఉంటుంది అనమాట. ఈరోజు దీంతో నేను వచ్చేసి స్వీట్ పొంగల్ ప్రిపేర్ చేశాను. అబ్జల్యూట్లీ దిస్ ఈజ్ వర్త్ ఆఫ్ ట్రయింగ్ అని చెప్తాను. చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. ఇది వచ్చేసి ఎక్కువ వెయిట్ లాస్ మేనేజ్మెంట్ కోసం యూజ్ చేస్తుంటారంట ఈ రైస్ని. నేనైతే డైట్లో గీట్లు చేయను, కానీ హెల్దీ అంటే హెల్దీగా తింటే మంచిగా ఉంటుందని చెప్పేసి ఆల్మోస్ట్ హెల్దీగా ఉన్న ఏ ఆప్షన్ నేను ట్రై చేయను అనమాట. ప్రతిదీ ట్రై చేస్తూ ఉంటాను. దాంట్లో భాగంగానే నిన్న ఈ బ్లాక్ రైస్తో పొంగల్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. ఈవెన్ ఫర్ కిడ్స్ ఆల్సో తినచ్చు, కానీ 3 years లోపు కిడ్స్కి పెట్టకుండా ఉంటేనే బెస్ట్. ఎందుకంటే ఇవి కొంచెం లేట్గా అరుగుతాయి కాబట్టి 3 years అబవ్ ఉన్న పిల్లలకి యూజ్ చేస్తే బాగుంటుంది. ఇవి వచ్చేసి ఇలా కనిపిస్తాయి అనమాట. ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే ఏదైనా ఆర్గానిక్ స్టోర్స్లో కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ దొరుకుతాయి. నేను ఇది వచ్చేసి ఒక ఆర్గానిక్ స్టోర్లో తీసుకున్నాను. కుక్ అయిన తర్వాత, కుక్ అవ్వాలంటే ఒక 10 to 12 విజిల్స్ రావాలన్నమాట. ఇది మంచిగా కుక్ అవ్వాలంటే. కుక్ అయిన తర్వాత లైట్ పర్పుల్ షేడ్లో వస్తుంది, బ్లాక్ కలర్లో ఉండదు. అండ్ ఫోటో కలర్ కనిపిస్తుంది, కానీ దగ్గర నుంచి చూస్తే పర్పుల్ కలర్లో కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది.